హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిరునవ్వుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అమ్మాయి నవ్వుకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక ఎవరినైనా పలకరించేటప్పుడు చిన్న చిరునవ్వు చిందిస్తే అందం, ఆప్యాయత. అయితే చిరునవ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఎలాంటి కారణం లేకుండా నవ్వడానికి ఇప్పటికీ చాలామంది ఇష్టపడరు. మనం సాధారణంగా నవ్వుకి కారణం ఉంటేనే నవ్వుతాం. అలాగే ఏదైనా గుడ్ న్యూస్ లేదా ఏదైనా సంతోషకరమైన విశేషం ఉంటేనే నవ్వుతాం. అయితే ఊరికే నవ్వడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయని, అందుకే నవ్వడానికి కారణం అవసరం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. చిరునవ్వు మనుషులకు ప్రకృతి ప్రసాదించిన గిఫ్ట్గా భావిస్తూ ఉంటారు. కానీ కుక్కలు కూడా నవ్వుతాయని, అయితే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేవని చెప్తూ ఉన్నారు. అయితే స్మైల్ గురించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే విషయాలు ఇప్పుడు చూద్దాం. నవ్వు మిమ్మల్ని మంచి వ్యక్తి, ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారుస్తుంది. నవ్వు వల్ల ఎండోర్ఫిన్స్ మెదడులో రిలీజ్ అవుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది. నవ్వు అనేది ఒక వ్యాధి లాంటిది. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి ఇది సోకుతుంది. ఒక నవ్వడం చూస్తే మనకు నవ్వు వచ్చేస్తుంది. ఇదే నవ్వు యొక్క స్పెషాలిటీ. నవ్వుతో తమ పార్ట్నర్ని మహిళలు చాలా అట్రాక్ట్ చేస్తారని చాలా అధ్యయనాలు అయితే చెప్తున్నాయి. దీనివల్ల అందం రెట్టింపు అవుతుంది. మీరు నవ్వినప్పుడు ఎదుటి వాళ్ళు మీపై మంచి ఫీలింగ్ పొందుతారు. ఫ్రెండ్లీ పర్సన్ అని భావిస్తారు. దీనివల్ల రిలేషన్స్ హ్యాపీగా ఉంటాయి. నవ్వుతూ ఉండేవాళ్ళు, ఎప్పుడు నవ్వడాన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి నవ్వుతూ ఉంటే ఎక్కువ కాలం బతికేయచ్చు. ఎలాంటి సందర్భాల్లోనైనా, ఎలాంటి పార్టీలోనైనా నవ్వుతూ ఉండే వ్యక్తి చాలామందిని అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి ఏదైనా పార్టీలో ఉన్నప్పుడైనా మీరు నవ్వితే అందరినీ అట్రాక్ట్ చేయొచ్చు. స్మైల్ వల్ల సంతోషం చాలా హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది. జీవితంపై సంతృప్తిని కలిగిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. ఇక నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఓ రోగం అనేది సామెత ఉంది. అవును, మరి నవ్వు 40 విధాల మేలు అన్నట్లు నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా నవ్వు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తోంది. డిప్రెషన్ ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. బిజీ లైఫ్ వల్ల మన గురించి మనం అస్సలు ఆలోచించుకోలేకపోతున్నాం. ఎప్పుడు నవ్వుతూ కనిపించే ముఖాల సంఖ్య రోజుకు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో స్మైలింగ్ డిప్రెషన్ కేసుల సంఖ్య రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవ్వడం డిప్రెషన్కు ఎలా దారితీస్తుందో వింటే చాలా మంది ఆశ్చర్యపోతారు. దీని కారణంగా దానితో బాధపడుతున్న వ్యక్తి బయట నుంచి సంతోషంగా లేదా సంతృప్తిగా కనిపిస్తాడు. కానీ లోపల చాలా బాధపడుతుంటాడు. విశ్వాసం కోల్పోవడం, ఆకలి, బరువు, నిద్రలో మార్పులు, అభిరుచిపై ఆసక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.